యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటెను ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనను దాని కర్రను తీసుకుందురా? ఏ యొక్క ఉపకరణము తగిలించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైనను చేయుదురా? అది పొయ్యికే సరిపడును గదా? అగ్నిచేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనను తగునా? కాలకముందు అది ఏ పనికిని తగకపోయెనే. అగ్ని దాని యందు రాజి దాని కాల్చిన తరువాత అది పనికి వచ్చునా? కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను అగ్నికప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఏలాటిదో, యెరూషలేము కాపురస్తులను అలాటి వారే గనుక నేను వారిని అప్పగింపబోవుచున్నాను. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుదును. వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును. వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనై ఉండగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి గనుక నేను దేశమును పాడు చేసేదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయం వివరణ. ఇశ్రాయేలు ద్రాక్ష చెట్టు అనే వర్ణన సంఖ్యాకాండము నాటిది. దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసిన కనాను దేశంలోనే సమృద్ధికి ఇది సూచన. ద్రాక్ష తోట యజమాని తాను నాటిన తోటనెలా సంరక్షిస్తాడో దేవుడు తాను నాటిన ఇశ్రాయేలును అలాగే సంరక్షిస్తాడనే సాదృశ్యమిది. దేవుడు తన ద్రాక్ష తోట నుండి మంచి ఫలాన్ని కోరుకుంటున్నాడని తెలుస్తుంది. నిజ ద్రాక్షావల్లి అయిన దేవునితో సరి అయిన సహవాసం ద్వారా మాత్రమే ఫలించడం సాధ్యం. యెహెజ్కేలు గ్రంథంలో పలు చోట్ల అగ్ని వినాశనానికి సాదృశ్యంగా కనబడుతుంది. యెరూషలేము వినాశనంతో పాటు చెట్టులన్నీ అగ్నికి అప్పగించబడతాయి. బబులోను దాడుల్లో అగ్ని చేత నిర్మూలించడం జరిగింది. మహాశ్రమ కాలంలోనూ అగ్ని ప్రధానమైన అంశంగా ఉండబోతుంది.